దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరిగినట్టు ఎప్పుడో కొన్న దాన్ని స్టోర్ రూమ్ లో పడేసి ఇప్పుడు బయటికి తీస్తున్నారు. ఇది కొని కూడా దాదాపు 5 నెలలు అవుతుంది. ఇక్కడికి వచ్చిన కొత్తల్లో షిఫ్టింగ్ అప్పుడు మా టీవీ పాడైపోయిందని కొత్త టీవీ కొన్నాం కదా, అప్పుడు దాంతో పాటు తీసుకున్నది ఇది. అంటే ఆగస్ట్ నెలలో తీసుకున్నాము, ఇప్పుడు డిసెంబర్ లో ఓపెన్ చేస్తున్నాము. ఎందుకంటే ఆగస్ట్ నెలలో కేరళకి వరదలు వచ్చినాయి. ఈ నెలలో కేరళకి రావద్దు, జాగ్రత్తగా ఉండండి అని నేను వీడియో తీసి పెడితే అక్క ఇంట్లో సామాన్లన్నీ వరదలకు కొట్టుకుపోతాయి కదా అని కామెంట్ పెట్టారు. దాన్ని చూసిన తర్వాత దీన్ని ఓపెన్ చేయకుండా అలాగే తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పడేసాం. ఇది ప్యూర్ ఫ్లేమ్స్ కంపెనీ. అప్పుడు తీసుకున్నప్పుడు నాకు 9,000 పడింది. ఎటు తీసుకుంటున్నాం కదా, ఒకేసారి 4 పొయ్యిలు ఉన్న స్టవ్ అయితే బెటర్ అని తీసుకుందాం అనుకుంటే మా కిచెన్ లో అది పట్టేంత ప్లేస్ లేదు. అందుకని 3 పొయ్యిలది తీసుకున్నాను. 7,000 లో కూడా ఉంది, కాకపోతే ఈ మూడింటి మధ్య గ్యాప్ తక్కువగా ఉంటుంది. 3 పొయ్యిల స్టవ్ ఉన్న ఎన్ని రోజులు 2 పొయ్యిల స్టవ్ తోనే సంసారాన్ని ఈదుకుంటూ వచ్చాను. దీన్నే అంటారేమో అన్ని ఉన్న అల్లుడు నోట్ల శని అని. కొత్త పొయ్యి ఓపెనింగ్ ఇన్ నెక్స్ట్ వీడియో.